దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరికీ కూడా ప్రభుపేట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 49వ కీర్తన మనము ధ్యానించుదాం. ఈ కీర్తనను కోరాహు కుమారులు రాస్తూ ఉన్నారు. వారు ఈ రీతిగా రాస్తూ ఉన్నారు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియకుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై. కోరాహ కుమారులు అందరికీ తెలియజేస్తున్నారు. ఇది ఏ ఒక్కరికి సంబంధించినటువంటి విషయము కాదు, ఒక విశ్వాసికి ఇది కాదు, లేకపోతే ఒక వర్గానికి చెందినటువంటి వారిది కాదు. సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోక నివాసులందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం. ఇంతకీ ఏంటిది అంటే 49వ కీర్తన 7వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడును లేడు. విమోచించుట అనగా విడిపించుట. దేని నుండి అనంటే శ్రమల నుండి, బాధల నుండి, మరణ భయము నుండి, పాపము నుండి, అది ఏమైనా కావచ్చు. కానీ ఎవరు కూడా తన సహోదరుని విమోచించలేరు అని రాస్తూ ఉన్నాడు. వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయగలవాడు అంటే ఒక వ్యక్తిని విమోచించాలి అని అంటే దానికి తగ్గ ఆ క్రయధనాన్ని చెల్లించాలి. అలా చెల్లించగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఏ మానవుడు కూడా తన తోటి మానవుని విమోచించలేడు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవులు కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తాం. అయితే కోరాహు కుమారులు ఈ రీతిగా చెప్పి ఆగిపోతే మనం చాలా నిరుత్సాహపడాలి. కానీ వారు ఇంకొక మాట తెలియజేస్తూ ఉన్నారు. 49వ కీర్తన 15వ వచనంలో, దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. నిజమే, ఏ మనుష్యుడు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. ఈ విమోచించగలిగింది ఎవరు అనంటే దేవుడు మాత్రమే. అందుచేత ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి కూడా విమోచించడానికి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించున్నాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనందరి పాపములకు విమోచనము కలిగింది అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించగలిగినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనుషుల ద్వారా విమోచన కలగలేదు, కానీ దేవుని కృప ద్వారా క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము కలుగుతూ ఉంది. ఇది ఎంత గొప్ప సత్యము! నిన్ను నన్ను విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన జీవించున్నాడు, తన ప్రాణాన్నే క్రయధనముగా చెల్లించాడు. ఎందుకనంటే మనుషుల విమోచన యొక్క ప్రాణ క్రయధనము అది ఎంతో గొప్పది. మనుషులు ఎవరు కూడా దాన్ని చెల్లించలేరు. అందుకని ప్రభు అంటాడు మార్కు సువార్త 10వ అధ్యాయము 44-45 వచనాల్లో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. కాబట్టి దేవుడు మనలను విమోచించిన విధానాన్ని బట్టి దేవుని వందనాలు చెప్దాం. దేవా, నువ్వు నన్ను విమోచించడానికి నీ ప్రియకుమారుని పంపి ఆయన రక్తం ద్వారా నా ప్రతి అపరాధానికి కూడా విమోచన దయచేసావు అని చెప్పి దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. అంతేకాకుండా ఇంకా విమోచించబడకుండా ఎవరైతే ఉన్నారో మీకు విడుదల, విమోచన క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారానే కలుగుతా ఉందని విశ్వసించి ఆయన అంగీకరించాలని కోరుతూ ఉన్నాను. ప్రభువటి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్.